హాయ్, ఈరోజు బుడ్డోడికి హెయిర్ కట్ చేయిస్తున్నాం. సో టైల్ క్యూ కట్స్ అనే దగ్గరికి వచ్చాం. ఎంత బ్యూటిఫుల్గా ఆడుకునేలాగా ఉండిద్ది ఒక హెయిర్ సెలూన్. కిడ్స్ హెయిర్ సెలూన్ వచ్చాకే తెలిసింది. సో ఇలా మంచిగా వెహికల్స్ ఉండి రైడ్ ఆన్ టాయ్స్ లాగా పిల్లలు ఎక్కడెక్కడ ఇంటరాక్ట్ అయ్యి ఆడుకునేదానికి అన్ని చోట్ల. ఇది ప్లే టేబుల్ అనమాట. ఇక్కడేమో ఇలా ట్రాక్స్ పెట్టేసి పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తూ చాలా బాగా అనిపించింది. సో మా బుడ్డోడు ఎలా కూర్చుంటాడా, అసలు కట్ చేయించుకుంటాడా లేదా అని చాలా భయం వేసింది. అసలు ఇంట్లో అయితే అలా కత్తిరలు కానీ అలా చూస్తే కూడా చాలా భయపడేవాడు. ఇంకా నేను ఒకసారి కట్ చేద్దామని ట్రై చేస్తే చాలా ఏడ్చాడు అనమాట. సో అందుకే ఈ డెసిషన్ తీసుకొని మేము ఈ పిగ్టైల్స్ అండ్ క్యూ కట్స్ స్టోర్కి అయితే వచ్చాము. ఈ వీడియోలో ప్రీవియస్గా వచ్చిన క్లిప్లో మీకు అర్థమైంది కదా ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పి. మేమైతే ప్యాకేజ్ తీసుకున్నాం, ఫస్ట్ హెయిర్ కట్ ప్యాకేజ్ అని చెప్పి. బ్యూటిఫుల్గా పిక్చర్ ఒకటి క్లిక్ చేసి దానికి కొంచెం హెయిర్ అటాచ్ చేసి ఒక సర్టిఫికేట్లా ఇచ్చారనమాట. జస్ట్ మనకు అలా జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి మనం అవి ఉంచుకున్నాం. నా బుడ్డోళ్ళలో బాగా నచ్చేది ఏంటంటే సమయానుకూలంగా చాలా బాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. బాగా గొడవ చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేసాం. అసలు నా ఊళ్ళో కూర్చోబెట్టుకునే కట్ చేపిద్దాము, లేదంటే భయపడతాడు ఏడుస్తాడు అనుకున్నాను. బట్ అలా కూర్చోబెట్టంగానే రెడ్ ఆన్ టాయ్లో చక్కగా వాడే అక్కడున్న మీరు కనిపిస్తున్నాయి కదా పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్లో ఉన్న టాయ్స్తో ఆడుకోవడం. అండ్ ప్రతి ఇలా కట్ చేసే ఏరియా దగ్గర ప్రతి చోటు ఒక ఇండివిజువల్ స్క్రీన్ అయితే పెట్టి కోకో మెలాన్ అని చెప్పి అట్లా పిల్లల గేమ్స్, పిల్లల వీడియోస్ ప్లే చేస్తూ ఉన్నారు. సో బుడ్డోడు అవన్నీ చూసుకుంటూ ఎదురుకున్న అద్దంలో వాడు చూసుకుంటూ చాలా ఎంటర్టైన్ అవుతూ ఉన్నాడు అనమాట. వీ ఫెల్ సో హ్యాపీ. ఫస్ట్లో అయితే ఏదో పట్టుకుందాం అనుకుని పడిపోయాడు, కానీ తర్వాత చుట్టుపక్కల ఉన్న పిల్లలు అటువైపు తిరగడం చూసి వాడు కూడా ఎగ్జైట్ అయ్యి ఏంటా అని ఎక్స్ప్లోర్ చేస్తా చాలా బాగా ఎంజాయ్ చేశాడు హెయిర్ కట్ని. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా నచ్చింది. వీళ్ళు ఎలా కట్ చేశారు, ఎంత బాగా కేర్ చేశారు అంటే బుడ్డోడికి అసలు ఎక్కడ ఒక కైండ్ ఆఫ్ స్క్రాచ్ కూడా పడలేదు. మేబీ బికాస్ వీడు పని చూసుకుంటా ఉన్నాడు కాబట్టి బుడ్డంకి ఏ ఇబ్బంది లేకుండా హెయిర్ కట్ అయిపోయిందేమో. బట్ పిల్లలు క్రాంకీగా ఉంటే అప్పుడు చెప్పకపోవచ్చు కూడా. బట్ మా విషయంకి వచ్చేసరికి చాలా నీట్గా అయితే కట్ చేశారు. ఇండియాలో లాగా మొత్తం బాల్డ్ టు ద స్కిన్ అయితే చేయలేదు, ఎందుకంటే వీళ్ళు రేజర్ పెట్టమని చెప్పారు. దానికోసం మనం ముందే వాళ్ళని అడిగితే వాళ్ళు చేస్తారో లేదో చెప్తారు. యాక్చువల్లీ నేను అడిగే వెళ్ళాను, కానీ మనింది నేను రేజర్ పెట్టను అనేసి చెప్పింది అనమాట. ఫైన్, దట్ ఈజ్ ఓకే అనిపించింది, ఎందుకంటే దే డిడ్ టు ద బెస్ట్ అనిపించింది. ఇంకా ఒక్క లేయర్ కూడా సరే ఎప్పుడైనా వెకేషన్కి ఇండియా వెళ్ళకపోతామో అప్పుడు వెళ్ళి చేయించుకుందాము అనేసి అనుకున్నాము. అండ్ నాకైతే వీళ్ళకి రేటింగ్ 5కి 4 ఇవ్వచ్చు అనిపించింది. నాకు బాగా నచ్చింది. అండ్ ఈ అంబియన్స్ కానీ వాళ్ళు పెట్టిన ప్రతి ఎంటర్టైన్మెంట్ థింగ్ కానీ పిల్లల్ని చాలా చక్కగా మోటివేట్ చేసి, మోటివేట్ అనకూడదు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి ఇవన్నీ అట్రాక్టివ్గా కనిపించి. సో పిల్లలు వాటిని ఎక్స్ప్లోర్ చేసే లోపే వాళ్ళ హెయిర్ కట్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ నో బిగ్ డీల్, వీ కెన్ డెఫినెట్లీ గివ్ ఎ ట్రై అని అయితే అనిపించింది. నేను యాక్చువల్లీ ఇలా వీడియో వ్లాగ్ పెట్టాలి అని అయితే తీయలేదు, కానీ మా బుడ్డోడికి ఇలా హెయిర్ కట్ అవుతుంది కదా, ఫస్ట్ టైం బాల్ చేయిస్తున్నాం కదా. సో ఇదొక స్వీట్ మెమరీలా ఉండాలని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో వీడియో తీస్తూ ఉన్నాము నేను అండ్ నా హస్బెండ్. సో మొత్తానికి మా ఎక్సైట్మెంట్తో పాటు వాడిది చాలా తొందరగా అయిపోయింది, కట్టాను అయితే అనిపించింది. దగ్గర నుండి చాలా జుట్టుతో ఉన్నాడు. అలా జుట్టుతో చూసి ఒక్కసారిగా గుండె అయిపోయేసరికి అయ్యో జుట్టు అంత ఏమైపోయిందిరా బుడ్డిగా అనేసి చాలా ఇదయ్యాము. బట్ ఇట్స్ ఓకే, జుట్టు అనేది వస్తుంది కదా ఎప్పటికైనా. మనం అట్లా ఇవన్నీ మంచి ప్రాసెసే కదా, కొన్ని థింగ్స్ ఆర్ రియలీ గుడ్ టు డూ. సో అందుకే మేము కూడా ఈ అప్రోచ్ని అయితే ఫాలో అయ్యాము. మాతో పోటాపోటీగా మంచిగా DSLR కెమెరాలో వీళ్ళు కూడా ఈ స్టోర్ వాళ్ళు చక్కగా క్లిక్స్ తీశారు. అండ్ వాళ్ళు ఒక మంచి గుర్తుగా ఉండేదానికి ఫోటో తీసి కొంచెం హెయిర్ ట్యాగ్ చేసి మనకు ఎంత హెయిర్ కావాలంటే అంత హెయిర్ ఇస్తారు. సో మనం అది జిప్లాక్లో తీసుకొని ఎక్కడైనా ఇవ్వాలి అనుకుంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు. బట్ వీ డోంట్ హ్యావ్ సంథింగ్ లైక్ వెళ్ళి ఇవ్వాలి అనేసి. బట్ స్టిల్ వీ స్టోర్డ్ సమ్ ఆఫ్ హిస్ హెయిర్. అంటే మాకు అలా తీపి జ్ఞాపకంగా ఉంటుంది మా బుడ్డమ్మ ఫస్ట్ హెయిర్ అని. తర్వాత వచ్చిందంటే తర్వాతది, బట్ ఫస్ట్ హెయిర్ ఈజ్ ఆల్వేస్ ప్రెషియస్ కదా.
యా సో మా బుడ్డోడు చూసారా చప్పట్లు కొట్టుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఈ షోయింగ్ సంథింగ్ అనమాట, అక్కడ ఇలా వస్తుంది అలా వస్తుందని ఈజ్ ఎంటర్టైనింగ్ అస్. ఈవెన్ వీళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు ఎంత బాగా కోఆపరేట్ చేశాడని. ఆ పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో అసలు మనం చెప్పలేము. బట్ ఆ రోజు అమ్మ వీడు క్రాంకీగా ఉండి తల ఇలా అలా అంటే ఎక్కడ కోసుకుని పోతుందో గుండు అని చెప్పి చాలా టెన్షన్ అయ్యాను. బట్ బై గాడ్స్ గ్రేస్ ఏం అలా అవ్వకుండా మంచిగా ఇదిగో ఇలా చేశారు గుండు. ఇంకా రేజర్ పెట్టుండే ఇంకా మొత్తం క్లీన్ అయిపోయేది. బట్ దిస్ ఈజ్ వాట్ దే డెడ్ అనమాట. మా బుడ్డోడు కొంచెం జుట్టు వెంటనే నెక్స్ట్ రోజుకే బాగా గ్రో అవటం, అంటే కొంచెం చేంజెస్ బాగా 2-3 డేస్కి జుట్టు వచ్చడం అలా జరిగింది. సో 2-3 టైమ్స్ అలా బాల్ చేస్తారంట కదా, మేము కూడా అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్లీ నాట్ ఇన్ హోమ్ బట్ విల్ ప్లాన్. యా ఆ తర్వాత మేము మా పనులు చూసుకోవడానికి పక్కన ఉన్న స్ప్రౌట్స్ మార్కెట్కి అయితే వెళ్ళాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.